ఎటువంటి ఏమైతే మహిళా సంఘం లక్ష రూపాయలు ఇస్తుంది సభ్యురాలునా సాయం చేస్తారు ఏం కాదు ఏడో సంతోషం ఒక శాలువా చేపిస్తున్నాం మోహన్ పెట్టి సంతోషంగా ఉండు రైట్ రైట్ సంతోషంగా ఉండు రైట్ రైట్ ఏం కాదు కట్టుకో ఏ తర్వాత గవర్నమెంట్ వాళ్ళు గుర్తున్నా లేదు మళ్ళీ నా మీద దిగుతున్నాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాం మామూలు తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున శాంక్షన్లు ఇచ్చింది. అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం. కాబట్టి ఇల్లు కట్టించుడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయం లోపల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాలు అందించాలని కోరుతాను. లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా 10 ఏళ్లల్లా డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూసినారు. ఉదాహరణకు ఉస్మానాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 400 ఇల్లు మాత్రమే మొత్తం 10 ఏళ్లల్లా. సో ఇప్పుడు నియోజకవర్గంలో 3,500 ఈ సంవత్సరానికి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 3,500 వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఇందిరమ్మ పాలనలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.